హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ జీడిపప్పు కూడా కనిపిస్తుంది. జీడిపప్పు పైన కోకోనట్ అనమాట. కోకోనట్ తో ఎంత బాగా చేశారు. అమెజాన్ సూపర్ గా ఉంది. స్పెషల్ అంటే దాని మీద చికెన్ పొగడా 3 పీస్ ఇస్తాడంట. హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. రంజాన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు హలీం టేస్టింగ్కి వెళ్దాం. మన ఫ్రెండ్ అయితే ఒక సజెస్ట్ చేస్తాడు, ఆర్కే హలీం అంట. అక్కడ టేస్ట్ బాగుంటుందంట. సో మీకు కూడా చూపిస్తా ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, టేస్ట్ చేసి మీకు చెప్తా. సో వీడియో అయితే లాస్ట్ వీడియో చాలా క్రేజీగా ఉంటుంది. లేట్ చేయగా వీడియోలోకి వెళ్ళిపోం పదండి. ఎప్పుడు వచ్చినాం ఆర్కే హలీం ఎయిర్ బైపాస్ రోడ్. ఏదో లోపల వెళ్ళాలా, లోపలికి వెళ్ళి తిందాం. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీకు టేస్ట్ మటన్ హలీం డెసర్ట్స్ టేస్ట్ చేద్దాం. హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ జీడిపప్పు కూడా కనిపిస్తుంది. జీడిపప్పు పైన గార్నిష్ అయితే వేసారు. నల్ల జీరా చాలా ఎక్కువ ఉంది. చూస్తాను సరే సరే ఒక దెబ్బ కలుపుకొని ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. చాలా రఫ్ గా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ 280, దాన్ని 320. 50 రూపీస్ 50 రూపీస్ 40 సకల్ తెల్లే ఇందుకు వచ్చేసినావు. దీనిలో ఒకటి వేస్తారు ఏదో, అది గ్రేవీయా అదే పైన పోస్తారు కదా, పాయాను బాగా తెలుస్తుంది. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. స్పెషల్ అంటే దాని మీద చికెన్ పొగడా 3 పీస్ ఇస్తాడంట. అంబియన్స్ అని చాలా బాగున్నాయి. డీసెంట్ గా లుక్ కూడా అదిరిపోయింది. ఫ్యామిలీ చూడండి. కోకోనట్ అనమాట. కోకోనట్ తో ఎంత బాగా చేశారు. అమెజాన్ సూపర్ గా ఉంది ఆర్కే హలీంలో. మా అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నా సజెషన్ అంతే. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇప్పుడు ఇంటికి కూడా రీచ్ అయిపోయా. ఆర్కే హలీము అంబియన్స్ కి, ఆ కాస్ట్ కి, ఆ టేస్ట్ కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. తిరుపతిలోనే ది బెస్ట్ అని చెప్పలేం కానీ వర్త్ అని చెప్పొచ్చు. మా ఆయన తినే దాంట్లో ది బెస్ట్ అన్నమాట. నేనైతే ఒక 2 times తిన్నా ఇక్కడ హలీం నేషన్ లో. అది కూడా ఎయిర్ బైపాస్ ఒకటే. కానీ ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ విత్ క్యాషియూ అయితే ఇచ్చాడు. అలానే పాయ వేసాడు, అలానే గీ అది వేసాడు. టేస్ట్ చాలా బాగుంది. నాకైతే సాటిస్ఫై అయితే చాలా బాగా. అలానే డబుల్ టొమాటో ఒకటి తీసుకున్నాం. అది కూడా 60 అన్నమాట. అరౌండ్ బాగుంది టేస్ట్ అయితే. మీలో ఎంతమంది తిరుపతిలో హలీం టేస్ట్ చేస్తారో డెఫినెట్ కామెంట్ చేసేయండి. రంజాన్ సీజన్ వచ్చింది కదా, ఇంకా హలీం పండుగ అనమాట అందరికి. డెఫినెట్ గా అందరూ టేస్ట్ చేస్తారు. దాంట్లో ఏమంత డౌటే లేదు అసలు. అండ్ హలీం టేస్ట్ వద్దే కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు. నేను ఫోన్ పే చేశా కానీ వాళ్ళకి రాలేదంట. అక్కడ వీడియో కట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఫోన్ పే ఎత్తుక్కుంటా వాళ్ళ ప్రాబ్లం అది, నెట్ రాలేదని. సో ఫోన్ బెటర్ చేసుకోవాలి. కానీ టేబుల్ సర్వీస్ ఉంది, వాళ్ళే తెచ్చి పెడతారు. టేస్ట్ అయితే బాగా ఉంది. వెళ్ళి ట్రై చేయొచ్చు. సో మీరు ట్రై చేయండి. ఒక నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇన్స్టాలో ఫాలో అవ్వండి.